పుస్తక ప్రదర్శనకు చేసినటువంటి అభిమానులందరికీ నమస్కారం. పేర్లు రవా శ్రీహరి గారి పేరు, గద్దర్ గారి పేరు, జహీర్ అలీ ఖాన్ పేరు. ఈ పర్యాయం నామకరణం చేయటం చాలా సముచితంగా ఉంది. రాబా శ్రీహరి గారి గురించి తెలుసు, గద్దర్ గారి గురించి తెలుసు. గద్దరుకి ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి జహీర్ కూడా ఆయన వాహనంలో ప్రయాణిస్తూనే ప్రాణం కోల్పోయినటువంటి ఆత్మీయుడు. జహీర్ సియాసత్ సంపాదకులుగా ఉన్నారు. చాలా ప్రస్తుత రాజకీయ పరిణామాల పట్ల నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక జర్నలిస్టు. ఉర్దూ పత్రికకి ప్రముఖ ఉర్దూ పత్రికకి సియాసత్కి ఆయన సంపాదకులు. అలాంటి వ్యక్తి స్మరించుకోవటానికి, తెలుగు వారితో పాటు ఉర్దూ జర్నలిస్టుల్ని స్మరించుకోవటానికి, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులను స్మరించుకోవటానికి అవకాశం కల్పించిన పుస్తక ప్రదర్శన నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నాదొక సూచన ఏమిటంటే, ఇవాళ గత 36 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది దేదీప్యమానంగా, దినదినాభివృద్ధిగా, సంవత్సరానికి సంవత్సరంగా ఆకర్షణ జరుగుతుంది. పాఠకులకి, రచయితలకి, కవులకి, కళాకారులకి. ఈ నిర్వహించిన రోజులు ప్రతిరోజు ఒక జానపద కళాకారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే మనం దానిని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. రోజుకొకటి పెట్టండి. జానపదాలే, మళ్ళీ ఇతర నాటికలు ఇవి కాదు. ప్రతి సంవత్సరము పెట్టడం ద్వారా మనము పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు జానపదాలను కూడా, జానపద కళలను కూడా ప్రోత్సహించిన వారు అవుతాం అని చెప్పి మనం చేస్తున్నాను. శ్రీనివాస్ గారు చెప్పారు, ప్రభుత్వాలు ఏ రకంగా సహాయం చేసినా, దీనికి ప్రోత్సహించిన పుస్తకాల ఖరీదుకు మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి పనిని ఏమాత్రం సమర్థించే స్థితిలో లేదు. నేనైతే లేదు. పుస్తకాలు కొనాలా. ఇవాళ కలకత్తాలో నేషనల్ లైబ్రరీ ఉంది. దేశంలో ప్రచురించే పత్రికలన్నీ కాపీలు పంపిస్తాయి వాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ ఈ దేశంలో ఏ కాగితం కావాలన్నా, ప్రింటెడ్ కాగితం కావాలన్నా న్యూస్ పేపర్స్ కి సంబంధించి లభించే అవకాశం ఉంది. మరి అలాంటిది ఇక్కడ పుస్తకాలని విద్యార్థులకి, కాలేజీలకి, విశ్వవిద్యాలయాలకి ఎవరు పంపిస్తారు? ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ఖచ్చితంగా ఆ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి విస్మరించినటువంటి చర్యని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేపట్టాలని చెప్పి మనం విజ్ఞప్తి చేద్దాం, కలుద్దాం, కోరుదాం. దాన్ని పునరుద్ధరించాల్సింది ఖచ్చితంగా. ప్రజా ప్రభుత్వాలు ఆ పని చేయకపోతే ఒక ప్రధాన బాధ్యత భావితరాన్ని విస్మరించిన వారు అవుతారన్నది భావించాల్సి ఉంటుంది. ఇక రెండవది, ఇక్కడ చాలా ఏమంటాము, పుస్తక విక్రయాలకు సంబంధించి నాకైతే నేను డిఫిడెంట్ గా ఉన్నాను. తెలుగు మాధ్యమానికి సంబంధించి నాకు జాహిద్ అలీ ఖాన్ వీరికన్నా సీనియర్ సియాసత్ సంపాదకులుగా ఉన్నప్పుడు ఒకరోజు అరబ్ కంట్రీస్ లో వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ ను చేరిస్తే 1 కిలో బంగారం ఇస్తానని చెప్పి
ఒక లాటరీ ఇచ్చేశాడు. ఆ లాటరీని తీయటానికి నన్ను పిలిచాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మా భాష బ్రతుకుతుందన్న విశ్వాసం మాకు లేదన్నాడు. ఉర్దూ భాష బ్రతుకుతుందన్న విశ్వాసం మాత్రం మేము కోల్పోతున్నామని చెప్పాడు. ఎందుకు అంటే పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం. అందుకని ఐఏఎస్ ఐపీఎస్లకు ఉర్దూ నేర్పడానికి ఒక శిక్షణ పాఠశాల పెట్టాము. సియాసత్ తరఫున, ఫౌండేషన్ తరఫున ఉర్దూ నేర్చుకోవటానికి కూడా పిల్లలకు ఉచితంగా ఉర్దూ నేర్పటానికి ఒక పాఠశాలను నడుపుతున్న ఓల్డ్ సిటీలో అని చెప్పారు. ఇవాళ ఉన్నారు, తెలుగు ఒక మాధ్యమంగా జరుగుతుంది. గ్రామాలలో ఏమీ ఆదాయాలు లేని పేదలు తెలుగు చదవాల్సిన పరిస్థితి తప్ప ఉన్న వాళ్ళు ఎవరు తెలుగు మీడియం చదివే అవకాశమే లేదు. విదేశాలలో ఉన్న వాళ్ళు, అమెరికా, కెనడా, బ్రిటన్, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు తెలుగు చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఇది బ్రతుకుతుంది, కానీ ఈ తరం తర్వాత ఏమిటి, రచయితలు ఉన్నారు, ఈ తరం తర్వాత ఏమిటి అనేది శ్రీనివాస్ ఏం చెప్తారో నాకు తెలియదు. వేణు, ఈ తరం తర్వాత తెలుగు అనేది కష్టమే. అయినా మనం బాధ్యతగా ఏమైనా చేయగలుగుతామా ఆలోచిస్తే బాగుంటుందని నిర్వాహకులను మరోసారి అభినందిస్తూ సెలవు.